బహుశా మీకు ఆ ప్రశ్న ఎదురైనప్పుడు కూడా ఆలోచించుకొని ఉంటారు. అరే ఎన్ని పాడుతున్నాను ఆయన అని అంటే మీకు నిజంగా నాకు డిఫరెంట్ క్వశ్చన్ కదా అది. అసలు మీ వాయిస్ అంటే ఏదంటే అంటే ప్రతి దాంట్లో నువ్వు ఏ పాట పాడితే ఆ సింగర్ కనిపిస్తున్నారు, అవును. నువ్వు కనిపించట్లా. అంటే ఎంతసేపు నువ్వు రెప్లికా ఇవ్వాలని వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నావు కానీ నీ ఒరిజినాలిటీ ఏది. బట్ ఇలా కాదు, ఒక సింగర్ కావాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి అని ఆ టైంలో నాకు ఒక సాంగ్ సజెస్ట్ చేశారు. అప్పుడే ప్రియురాలు పిలిచింది ఒక సినిమా, దాంట్లో శంకర్ మహాదేవన్ గారు పాడింది, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, గంధపు గాలిని సాంగ్. ఫస్ట్ టైం నువ్వు వినడం అప్పుడే. విన్న తర్వాత ఏంటిది ఇలా ఉంది పాట, మనం పాడగలమా, ఇది ఏదో హై పిచ్లో ఉంది సాంగ్, ట్రై చేయి ఒకసారి విని అనగానే ట్రై చేసా. అరే ఇది భలే ఉందే పాట, అంటే హై పిచ్లో సాంగ్ ఎలా పాడాలో తెలిసిందండి. ఓకే. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా, ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా, చెలియానాలో ప్రేమను తెలుపా ఒక గడియ చాలునే, అవే నేను రుజువే చేయా నూరేళ్ళు చాలవే, లేదని చెప్పా నిమిషం చాలు, మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి, ఏమి చెయ్యమందువే ఏమి చెయ్యమందువే ఏమి చెయ్యమందువే ఏమి చెయ్యమందువే, మౌనమా మౌనమా. ఇన్ని వేరియేషన్స్ వేరియేషన్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్. ఓ నేను ఇప్పటి వరకు ఇలాంటివి మంచి మంచి ఉన్నాయి వదిలేసి నేను దాని వెనకాల పరిగెడుతున్నాను అనేది అప్పుడు రిలీజేషన్ వచ్చి, బ్రదర్ మీరు కొన్ని పాటలు చెప్పండి నాకు, ఇట్లాంటి పాటలు ఇంకేమైనా ఉన్నాయి చెప్పండి అనగానే ఆయన ఒక్కొక్క సాంగ్ చెప్పడం మొదలుపెట్టారు. అలాగా ఆల్మోస్ట్ ఒక 20-30 పాటలు ప్లేలిస్ట్ చేసుకున్నా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్. అంటే ఒక సింగర్ ఎలాంటి పాటలు నేర్చుకోవాలి, టఫ్ సాంగ్స్ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నా. ఇన్ని పాటలు ఉన్నాయి, నీవు అన్నీ వదిలేసి ముక్కును పట్టుకుని 10 పాటలు పట్టుకుని పుస్తకాలు ఆర్కెస్ట్రాలో పాడుకుంటూ వెళ్తున్నావు. బట్ నువ్వు ప్లేబ్యాక్ కావాలి, ప్రొఫెషనల్ సింగర్ కావాలంటే ఇవి ట్రై చేయను ఇలాంటి పాటలు అని ఆయన అక్కడ ఒక్కొక్క పాట చెప్పారు. సో దీన్ని నేను నెక్స్ట్ లెవెల్లో కంటిన్యూ చేశాను. ఎలా కంటిన్యూ చేశానంటే ఈయనతోటి జర్నీ చేస్తూనే ఈయన దగ్గరికి వెళ్తూ పాడడానికి వెళ్ళి ఆ టైంలో ఏం చేశానంటే జీ సరిగమపాలో, సో ఐ వాజ్ సెలెక్షన్ జడ్జ్ అండ్ వాయిస్ ట్రైనర్గా వర్క్ చేయడం జరిగింది. ఫస్ట్ సిరీస్ నుంచి వైజయంతి వాళ్ళ టెలివెంచర్స్ ఫస్ట్ టైము జీ సరిగమప చేశారు స్వప్న దత్ గారు. సో వాళ్ళ దాంట్లో ఐ వాజ్ వాయిస్ ట్రైనర్. సో అక్కడ కొత్త సింగర్స్ అందరూ, ఇప్పుడున్న ఆల్మోస్ట్ ఆల్ ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ కూడా ఆ రోజు జీ సరిగమపలో వచ్చిన వాళ్ళు. ఇప్పుడున్న రేవంత్ కానీ, అనుదీప్ కానీ, పృథ్వీచంద్ర కానీ, సాహితీ, ఇంకొక సాహితీ, భువనకృతి, శరత్ సంతోష్, ఇలా ఇప్పుడున్న సింగర్స్ అందరూ కూడా వాళ్ళందరూ అప్పుడు కొత్త.